మొదటిగా ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పిన తర్వాత నేను మీకు దేవుని వాక్యం చెప్తాను. ఒక రైతు దేవుణ్ణి చాలా భక్తిగా ఆరాధించేవాడు, ఆయన ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుడు అంటే చాలా భయభక్తులుగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన పొలంలో ఉన్నప్పుడు వర్షాకాలం, అది వర్షం అప్పటికే చాలా భయంకరంగా ఉంది, పొలాలంతా కూడా నిండిపోయి ఉన్నాయి. కానీ ఆయన రైతు కాబట్టి పొలాలు చూసుకోవాలని వెళ్ళాడు. అయితే వచ్చేటప్పటికి వరదలు ఎక్కువైపోయినాయి, రావటానికి అవకాశం లేకుండా నీళ్లు ప్రవహించి పారుతూ ఉన్నాయి, కాలువలు ఎక్కువగా నీళ్లు పారుతూ ఉన్నాయి, దాటి రాలేని పరిస్థితులు ఆయన ఉన్నాడు. అప్పుడు ఆ విషయాన్ని ఎవరో గుర్తించి ఒక పడవని తీసుకొని పోయారట ఆయన కాడికి. అయితే ఆయన చెప్పాడట, నేను పడవ ఎక్కను, దేవుడే వచ్చి నన్ను తీసుకొని పోతాడు అని. ఏమన్నాడు? దేవుడే వచ్చి నన్ను తీసుకొని పోతాడు అని. సరే, పడవ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళా ఇంకొంత సమయానికి ఒక తాడు పంపించారంట ఆయనకి, తాడు పట్టుకుని జాగ్రత్తగా వస్తాడని చెప్పి. ఈ నాకు తాడు కూడా అవసరం లేదు, దేవుడే వచ్చి నన్ను తీసుకుపోతాడు అన్నాడంట. ఇంకా వరద ఎక్కువైపోయింది. ఆ వరదలో నిలబడలేక కొట్టుకొని వెళ్ళిపోయి గలత్ అయిపోయాడు, చనిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడంట, ఏమయ్యా, నీ మీద నాకు అంత భయభక్తులు ఉన్నాయి, నేనంత ప్రేమిస్తాను, నువ్వు నన్ను కాపాడలేకపోయావు కదా, ఆ వరదల్లో నువ్వు నన్ను కాపాడలేదు కదా అంటే దేవుడు ఇలా అన్నాడంట, నిన్ను కాపాడాలనే కదా నేను పడవ పంపించాను, నువ్వు ఎక్కినావా? తాడేస్తే తీసుకున్నావా? అది ఎవరు పంపించారు? నేనే పంపించింది. నేను పంపించాను కాబట్టి అవి నీ కాడికి వచ్చాయి. కానీ అవకాశాన్ని నువ్వేం చేసుకోలేదు. ఈరోజు కూడా దేవుడే వచ్చి నాకు స్వయంగా ఒక బంగారు బిస్కెట్ ఇస్తాడు, ఒక ఇటుకరా ఇస్తాడు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అది ఎప్పుడు దేవుడు అలా కనపడడు, అలా ఇవ్వడు. కానీ మనకు ఒక అవకాశాన్ని కలిగిస్తాడు. దాన్ని మనం గుర్తించి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మూర్ఖంగా ప్రవర్తిస్తే మనం నష్టపోతాం. అతన్ని అతి విశ్వాసం అని చెప్పాలో లేక అతి భక్తి అని చెప్పాలో, అతను ఎందుకు అలా చేశాడో మనకు తెలియదు. కానీ దేవుడు ప్రత్యక్షంగా ఏది ఆయన మనకు కనపడడు. మోషే ఒకరోజు అడిగాడు దేవుణ్ణి, ఏమని? 40 రోజులు 40 రాత్రులు నేను నీ కాడ ఉపవాసం ఉన్నాను, నేను చూడాలా అని పిల్లోడు పట్టుబట్టినట్టు పట్టుబట్టాడు. ఏమని? నిన్ను చూడాలా అని. అప్పుడు దేవుడు అన్నాడు, చూడలేవు నన్ను, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు, నువ్వు అది మానుకో అంటే, లేదు నాకు కావాలా అని పట్టాడు. సరే, నేను దాటిపోతున్నప్పుడు ఆ బండ సందులోకి రా, కొద్దిగా నీకు ఒక శంగు కనిపిస్తుంది, చూడగలిగితే చూడు, లేకుంటే కళ్ళు మూసుకున్నాడు. ఆ సందులోకి పోయాడు, మొండి పట్టేశాడు. అప్పుడు దేవుడు పోతూ ఉన్నప్పుడు అప్పటికి చెయ్యి అడ్డం పెట్టాడు, లేకుంటే మాడిపోయి ఉంటాడు మోషే. సూర్యుని సైన్యం చూడగలవా? మన కళ్ళ ముందున్న సూర్యుడు కళ్ళు పెట్టి ఒక నిమిషం చూడండి. నెల్లూరులో వాక్యం చెప్తుంటే నాకు ఎదురుగా ఒక స్కూటీ అది పెట్టారు తీసుకొచ్చి, అద్దం సూర్యునికి ఎదురుగా ఇట్టుంది, దాని యొక్క రిఫ్లెక్స్ నా కళ్ళ కొడుతుంది. నేను అప్పుడు చెప్తే మన వాళ్ళు వెళ్ళి దాన్ని తిప్పారు. దాని అద్దంలో పడిన కిరణాలే కంటికి ఇబ్బందిగా ఉన్నాయి. ఇంకా డైరెక్ట్గా దాన్ని చూడగలమా? ఒక సూర్యుడిని చూడటానికి మన కళ్ళు సరిపోవు. కొన్ని కోట్ల సూర్యుని కాంతి కంటే తేజస్సు కలిగిన వాడు దేవుడు, వెలుగు. ఆ దేవుణ్ణి మన కళ్ళు చూసి తట్టుగలవా? టార్చ్ లైట్ కళ్ళకేస్తే ఏం చేస్తాం మనం? కళ్ళకి దించి అంటాం. ఎందుకని? లైట్ పోక్షనే మన కళ్ళు తీసుకోలేవు. ఇక దేవుణ్ణి చూడటం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు చూస్తాం? పోయినప్పుడు. ఆడికి వెళ్ళిపోతే, ఈ శరీరం అయిపోతే అప్పుడు ఆత్మ చూస్తుంది. హల్లెలూయా. అయితే అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు అంటుంటాం కదా, దేవుడిని చూసామని. వాడు కల్లో చూస్తుండొచ్చు, దర్శనంలో చూసి ఉండొచ్చు, లేక ఒక వెలుగును మాత్రమే చూసి ఉండొచ్చు. అంతేగాని డైరెక్ట్గా చూస్తే దేవుడిని ఎవరు బ్రతకడు.
ఎందుకంటే ఆ తేజస్సు అనేటువంటి వెలుగు ఆయన. ఆ వెలుగుని ఎవరు చూసి తట్టుకునే శక్తి ఎవరికి లేదు. అయితే దేవుడే స్వయంగా వచ్చి నాకు కనపడి చేస్తాడనుకోవటం అది మూర్ఖత్వం. కొన్ని అవకాశాలు దేవుడు కల్పిస్తాడు. అవకాశాలను గుర్తించి మనం అభివృద్ధి చెందాలి. వాటిని వినియోగించుకుంటే అభివృద్ధిలోకి వస్తాం. రండి దేవుని వాక్యంలోకి పోదాం. ఒకసారి దావీదు వాళ్ళ తండ్రి దావీదును పిలిచి ఇలా చెప్పాడు, మీ అన్న వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకు కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చేసి వాళ్ళ క్షేమ సమాచారం తీసుకుని రా అని పంపించాడు. దావీదు అక్కడికి పోయాడు. దావీదు అక్కడికి పోయి ఇచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో గమనిద్దామని కాసేపు అట్టా తిరిగాడు. అక్కడ ఏం జరుగుతుందంటే గొల్యాత్ అనే ఒకడు ఇజ్రాయిల్ని సవాలు చేస్తున్నాడు. ఏమని? మీలో ఎవడైనా బలం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు ఉంటే ఒక్కడు నాతో వచ్చి యుద్ధం చెయ్యండి, నన్ను గెలవండి, మేమందరం మీకు ఏమైనా చేస్తాం. నన్ను గెలిస్తే మేము ఓడిపోయినట్టే, ఎవరైనా రండి, ఒకడు రండి అని 40 రోజులుగా వాడు సవాలు చేస్తున్నాడు. రాజు భయపడిపోయి ఉన్నాడు, సైన్యం భయపడిపోయింది, సైన్యాధిపతులు భయపడిపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో దావీదు ఆ మాట విన్నాడు. ఇది అవకాశం, నేను వినియోగించుకోవాలనుకొని వాడిని చంపుతా, నేను ఏందో చెప్పమంటున్నాడు. ఎవరిని? వాడిని చంపుతా, నేను పోతా యుద్ధానికి చెప్పమంటున్నాడు. చూడండి బైబిల్ దీన్ని, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం నుంచి. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాత్ అనే సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకుగా దావీదు వినును. ఇజ్రాయిల్ అందరూ ఆ మనుషును చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, ఇజ్రాయిలులో ఒకడు వస్తున్న ఆ మనిషిని చూస్తే నిజముగా ఇజ్రాయిలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తె నుంచి పెళ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇజ్రాయిలులో సహంతునిగా చేయననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయులు ఎంతటి వాడు, వారిని చంపి ఇజ్రాయిలులో నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలుస్తున్న వారిని అడుగుగా, జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. చూడండి, ఇక్కడ ఆ మాటలు విన్నాడు దావీదు. అప్పుడు ఏమంటున్నాడు? సున్నత లేనివాడు జీవం గల దేవుని ప్రజలను తిరస్కరిస్తూ ఉన్నాడు. వాడిని చంపుతా, ఏం చేస్తారు నాకు? వాడిని చంపితే ఏంది అని అడుగుతున్నాడు. వాడిని చంపితే రాజు గొప్ప ఐశ్వర్యం ఇస్తాడు, రాజు కుమార్తె నుంచి పెళ్లి చేస్తాడు, అటైతే నేను పోతా అంటున్నాడు. ఎవరు? అది వాళ్ళ అన్నోళ్ళు విన్నారు, కోపపడ్డారు. విని, ఏమిరా, ఏంది నీ మాటలు? బలవంతులైన వాళ్ళే గమ్ముగా కూర్చొని ఉంటే నేను పోతానంటావేంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఏం మాటలు అనుకున్నావా? నువ్వు మాట్లాడుతున్న మాటలు పో అని తరివేరాన్ని. మళ్ళీ అటు పక్కకు పోయి ఇంకొకరిని పిలిచి వాడి మీదకి నేను బాతా అంటున్నాడు. ఆ నోట ఈ నోట ఆ మాట రాజుగాడికి వెళ్ళిపోయింది. ఏంది ఆ మాట ఒకసారి బయటికి వస్తే అది ఎంత దూరం వద్దో చెప్పలేము. ఒక్కోసారి మనిషికి దాటుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ మాట అటు పోయి రాజు కాడికి పోయింది. రాజు విన్నాడు, అయ్యా ఒక యవనస్తుడు ఆ గొల్యాతుతో యుద్ధం చేస్తానంటున్నాడు, మీరు ఏమంటారంటే, మరి ఇంతమంది ఉండి భయపడిపోయి పిరికిగా మేము ఉంటే ఒక ఎల్లవాడు అంటున్నాడా, వాడు రమ్మను అన్నాడు. దావీదుని పట్టుకొని వచ్చారు. చూస్తే అది మాత్రం యవనస్తుడు, నిండా 20 ఏళ్ళు కూడా లేవు. సరే, ఆశ్చర్యంగా ఉంది. కానీ అతను ధైర్యమా చిన్నగా లేదు, మాటలా ఇప్పుడే కొట్టేటట్టున్నాడు. పోయి ఏంది వదిలితే పోయి కొట్టేటట్టున్నాడు. అప్పుడు అడిగాడు రాజు,
నువ్వు చూస్తే యవనస్తుడివి, అతను చూస్తే బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసినవాడు, నువ్వు ఎలా పోయి వాడితో జయిస్తావు చెప్పు మాకు అన్నాడు. అదే మీ సందేహము. ఎలా జయిస్తానంటే, నేను నా తండ్రి నాకు ఒక పని అప్పగించాడు, గొర్రెల్ని కాయమని. నేను గొర్రెలను కాస్తూ ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చేసినాయి, మందలో పడి ఒక పిల్లని పట్టుకోబోతున్నాయి. ఇక నా గొర్రెలని చంపేస్తుంటే నేను ఊరుకుంటానా? నేను పరిగెత్తిపోయి ఆ సింహాన్ని, ఆ ఎలుగుబండిని కొట్టి చంపినాను అన్నాడు. నువ్వు చంపావా? నేనేనండి, నేను చంపాను. సింహాన్ని ఎలుగుబండిని కూడా చంపావా? చంపాను. నిజమా? నిజము. చూడండి ఏమంటున్నాడు 34వ వచనం. నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు, పోమో, యెహోవా నీకు తోడుగా ఉండగా కానీ దావీదుతో అనెను. ఈ సాక్ష్యం ఎప్పుడు చెప్పాడో రాజు నోట్లో నుంచి ఏమొచ్చేసింది? పోయిక పో, దేవుడు నీకు తోడుంటాడు పో అన్నాడు. ముందేమన్నాడు? ఎట్లా నువ్వు పోతావా? నువ్వు చూస్తే యవనస్తుడిగా ఉన్నావా? వాడు చూస్తే 6 మూరల జానుడు ఉన్నాడు, ఫస్ట్ నుంచి యుద్ధాభ్యాసం చేసినాడు. వాడితో పోరాటం అంటే మామూలు విషయం కాదు. మేమే 40 రోజుల నుంచి ఎట్ట చేయాలని చెప్పి తనగలాడుతున్నాం. కానీ నువ్వు ఇప్పుడు వచ్చి నేను పోతా అంటున్నావు. ఏంది నీ ధైర్యం? ఎట్లా దానికి మార్గం వెంట? ఏంది నీ ప్లాన్ చెప్పంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏమని? ఎలుగుబంటిని సింహాన్ని చంపేసిన ఈడంతా దానిలో ఒకలాగా చంపేస్తాను నేను పోయి. జీవము లేనివాడు, జీవము లేని దేవుని తిరస్కరిస్తాడా? సున్నత లేనివాడు, రక్షణ లేనివాడు మనల్ని తునీకరిస్తాడా? నేను బాధ అంటున్నాడు. ఎవరు? ఇక్కడ నేను కొద్దిసేపు మాట్లాడుతానండి. దావీదును పమ్మని ఎవరైనా ఫోర్స్ చేశారా? వాళ్ళ అన్నవాళ్ళు చెప్పారా? ప్రజలు చెప్పారా? వాళ్ళ నాన్న చెప్పాడా? రాజు చెప్పాడా? ఎవరూ చెప్పలా. ఒక అవకాశం కనపడుతుంది అక్కడ దావీదుకి. ఏంటి? ఒక అవకాశం కనిపిస్తుంది, కానీ చాలా రిస్క్తో కూడింది అది. ఏంది? చాలా రిస్క్ చేయాలి. ఇప్పుడు వాడు మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తి అయితే వేరే విషయం, వాడు సామాన్య వ్యక్తి కాదు. రిస్క్ ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు రిస్క్ చేసైనా సరే దాంట్లో నేను సక్సెస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకని అవకాశాన్ని వినియోగించుకోవాలని రాజు కాడికి పోయి చెప్పాడు. రాజు ఈ సాక్షి విన్న తర్వాత పో అన్నాడు. సరే, రాజు పొమ్మని చెప్పి మొత్తం యుద్ధానికి సంబంధించిన డ్రెస్సు, ఆయుధాలు తెచ్చాడు. నాకొద్దు అన్నాడు. మరి ఎట్లా యుద్ధం చేస్తావు? నా ఆయుధం నాకుంది అని సంచి తగిలించుకొని ఒడిశాలు తీసుకొని పోయాడు. ఏటిలోకి పోయి 5 నున్నని రాళ్ళు ఏరుకొని ఒక కర్ర పట్టుకొని పోతా ఉన్నాడు. వాడు నుంచి చూశాడు, అవతల కొండ మీద నుంచి చూశాడు. వాడు ఎవడురా నా కాడికి వస్తున్నాడా? అంత గద్దున్నాడు వాడు, ధైర్యం ఏంది నా కాడికి వస్తున్నాడు, ఇది ఏందబ్బా అర్థం కావద్దని చెప్పి దగ్గరికి రానిచ్చి ఎగతాళి చేస్తున్నాడు. ఏమని? ఏమిరా కర్ర పట్టుకొని వస్తున్నావు, నేను కుక్క అనుకున్నా, నన్ను కొట్టడానిక? కుక్కలే కొట్టి తరివేద్దాం అనుకుని వస్తున్నావా? ఏమనుకుని వస్తున్నావు నా కాడికి? రా, నేను చంపి కాకులకి గెద్దలకేస్తారా అంటున్నాడు. ఎవరు? గొల్లియాతు. మనోడేం తక్కువేం కాదు. నువ్వు నన్నేది ఏందయ్యా, నేను వేస్తా చూడు నిన్ను అంటున్నాడు. హల్లెలూయా. నా దేవుని పేరట నేను వేస్తాను అంటున్నాడు. వాడేం చేస్తున్నాడు? దేవతల పేరట శపిస్తున్నాడు. చూడండి అక్కడ 43వ వచనం నుంచి. నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి ఏం చేస్తున్నాడు? నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును పక్షులకు మృగాలకు విచ్చేతులని ఆ ఫిలిష్తీయులు దావీదుతో అనగా ఏమంటున్నాడు చూడండి. దేవతల పేరట శపిస్తున్నాడంట. శపించడం అంటే ఏంది? శాపం పెడుతున్నాడు, తిడుతున్నాడు.
తిట్టేవాడు ఎవడు? కొడితే కొట్టాలి మనిషిని, తిట్టేది ఏంది? వాడు యుద్ధానికి వస్తున్నాడు, యుద్ధానికి వచ్చినప్పుడు పోయి ఏం చేయాలి? కొట్టును, జయించు. అయితే ఈడేం చేస్తున్నాడు? పోయి శాపాలు పెడుతున్నాడు, తిడుతున్నాడు. ఎవరికి? దావీదుకి. ఎందుకు తిట్టాలా? ఇప్పుడు నువ్వు బలవంతుడు అన్నావు, నేను ఈరుండి అని చెప్పావు, రాని పోట్లాడు. మళ్ళీ దేవతలను పేరు పెట్టి చూపించేది ఏంది? అంటే నీకు బలం లేదా? నీకు ఆడ శక్తి లేదా? దేవతల పేరు పెట్టి వాడిని ఏం చేస్తున్నాడు? దావీదుని శపిస్తున్నాడు, తిడుతున్నాడు. అంటే ఇతనికి ఆల్రెడీ అపజయము కనిపిస్తూ ఉంది. ఎవరికి? గొల్యాదికి అపజయము కనిపిస్తూ ఉంది. అతను వస్తున్నాడంటే ఏం బలం లేనిదే వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడని జంకిపోయాడు మనిషి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిట్టడం ప్రారంభిస్తున్నాడు, తిడుతూ శపిస్తున్నాడు. దావీదేమన్నాడు చూడండి అక్కడ, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను సంపి నీ తల తెగవేత్తును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖములకును ఎత్తును. దావీదు ఏమని చెప్తున్నాడు? ఈ దినమున ఇజ్రాయేలుతో దేవుడు ఉన్నాడు అనే విషయం నువ్వు తెలుసుకోబోతున్నావు. మాతో మా దేవుడు ఉన్నాడని ఈరోజు మా దేవుడు నిరూపించబోతున్నాడు. నిన్ను మా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు, నీ తల తెగవేస్తాను. ఏమంటున్నాడు? నీ తలను తెగవేస్తాను. ఫిలిష్తీయుల యొక్క కళేభారాలని ఈరోజు నేను ఆకాశ పక్షులకు భూముఖాలకు వేసేయబోతున్నాను. ఏం తక్కువేం లేదు. వాడు శపిస్తున్నా ఇతనేం శపించలా. అతను ఏం చేస్తున్నాడు? జయాన్ని ప్రకటిస్తున్నాడు, నా దేవుడు కార్యాన్ని చేయబోతున్నాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే అతనికి వణుకు మొదలైపోయింది, దడబుట్టేసింది. ఎవడు భయపడతాడండి? దొంగ తప్పు చేసినప్పుడు ముందు దబాయిస్తాడు. ఏమని? నేనేం చేశాను, అట్టే చేశాను అంటాడు. అది వాస్తవం బయటకు వచ్చేస్తే దంగిపోతాడు. తను కొట్టే ఎదిరించే మగవాడు లేనప్పుడు, వీరుడు లేనప్పుడు అవతల వాడు చాలా ప్రగల్భాలు పలుకుతాడు. కొట్టిన తర్వాత ఏమవుతాడు? ఇంక మాట రాదు. దెబ్బ పడింది అనుకో, ఇంకా ఆ మాటలన్నీ రావు. ఇప్పుడు తను ఎదిరించేవాడు, తనను ఎదుర్కొనేవాడు వచ్చేసాడని చెప్పేసి గొల్యాతు భయపడిపోయాడు. అయితే ఆ సమయంలో దావీదు ఒక రాయి తీసుకొని ఒడిసెల్లో పెట్టి గరగరా గరగరా తిప్పి లాగి గురి చూసి వదిలేశాడు. ఒడిసెల మీద తెలుసా? కొంతమంది తెలియకపోయిండొచ్చు. అది చిన్నప్పుడు మేమంతా ఆడుకున్నాం. అవి అంతా ఇప్పుడు లేవు. ఇప్పుడంతా ఫోన్లోని ఆట, బయట ఆట లేదు. అందుకని కళ్ళు అన్నీ బాగుండేది కూడా. అప్పుడు ఆ ఆటలు బాగుండేది. అది ఇప్పుడు ఫోన్లోని అన్ని ఆటలు. పిల్లకాయలకి అన్నం తినాలన్నా కూడా ఫోన్లో ఆట ఆడాలి. వాడు ఆడుతూ ఉంటే అన్నం తింటుంటాడు. అప్పుడు అవి ఉండేది. అయితే దానితో తిప్పి వదిలితే అది ఎంత స్పీడ్ పోద్దంటే అంత స్పీడ్ వెళ్ళిపోద్ది. ఈయన చాలా స్పీడ్గా తిప్పి దాని గురి చూసి వదిలితే ఇక్కడ కొట్టాడు. ఇక్కడ ఎందుకు కొట్టాడని మనం చూస్తే వాడు ఒళ్ళంతా కవసం వేసుకొని ఉన్నాడు. ఎంత బాడీ మొత్తం కవరప్ చేసుకొని ఉన్నాడు. ఎక్కడ కొట్టిన దెబ్బ తగలదు వాడికి. ఇక్కడ మాత్రమే గ్యాప్ ఉంది. ఎక్కడ? అందుకని గురి చూసి ఈ నొసట కొట్టాడు. ఆ రాయి ఒక బుల్లెట్ దూరం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. అంతే, లోపలికి వెళ్ళిపోయింది. వాడు మైండ్ గరగర 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 తిరిగి పడిపోయాడు ముందుకి. దేవుడు వెనక జరాడు, తట్టాడు. అంతే, ముందు పడ్డాడు. దావీదు పరిగెత్తుకుంటా పోయి, ఈయనగడ కత్తి లేదుగా, వాడి కత్తి లాక్కొని వేసాడు మెడ మీద. ఆ మెడ తెగి అవతల పడింది. ఇంకా వెనకాల ఉన్నారే, వాళ్ళు పరిగెత్తడంలో దావీదు కాడికి
ఎట్ట కొడతావరా అని రావట్లే. ఓ ఏమో మనల్ని చంపేస్తారు, నీళ్ళు పరుగో ఎట్ట. వీళ్ళు వెనక్కి రివర్స్ వెళ్ళిపోతూ ఉన్నారు. దావీదు ఆ తలెట్టి పట్టుకున్నాడు. చూడు, అవతలు ఉండే వాళ్ళకి భయపడిన పిరికి వాళ్ళందరికీ ఇంక అప్పుడు వచ్చింది బలం, పౌరుషం. పండ్రా, ఇప్పుడు పండ్రా, మనోడు వేసేటి పండ్రా అని లేచి వీళ్ళు కత్తులు ఎత్తుకొని అప్పుడు దూకుతున్నారు. ఎక్కడికి? వెళ్ళే వాళ్ళ మీదకి. వెళ్ళే వాళ్ళని కొట్టడం ఎంత ఈజీ. పారిపోయే వాళ్ళని కొట్టి ఎవడైనా కొడతాడు, తిరుక్కున్నప్పుడే కొట్టలేము. వాళ్ళు వెళ్తూ ఉన్నారు పాపం ప్రాణభీతితో. అప్పుడు పోయి వాళ్ళని తొలిన కొట్టి చంపుతున్నారు. అప్పుడు కొట్టి చంపి తప్పించుకోవడం బాగా మిగతా వాళ్ళని చంపేసి అందరూ బయటకు వస్తున్నారు. అప్పుడు దావీదుకి ఏమైందంటే గొప్ప కీర్తి వచ్చింది. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక గొప్ప సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. ఆయన గురించి ఏమని పాడుతున్నారంటే, దావీదుకు 10,000, సౌలుకు 1,000 అని పాడుతూ ప్రారంభించారు. ఇంకా అక్కడి నుంచి ఆయన స్టార్ తిరిగిపోయింది. ఎవరిది? ఇంకా దావీదు అంటే ఇజ్రాయేల్ దేశం మొత్తం, చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం పేరైపోయినాడు. ఉన్నాయన దావీదు గొల్యాతును చంపేశాడంట, దావీదు గొల్యాతును చంపేశాడంట అని పేరైపోయింది. ఇంకా అక్కడి నుంచి దావీదు మాటన్నా, దావీదు ఇదన్నా అడలైపోయింది. ఇంకా అక్కడి నుంచి దావీదు చరిత్ర డెవలప్ అవుతూ వచ్చింది. దావీదు డెవలప్మెంట్కి ముందుకు పోతా వచ్చాడు. ఆ అవకాశాన్ని దావీదు ఉపయోగించుకోపోయి ఉంటే వాళ్ళు అన్నోళ్ళలాగా ఆయన కూడా ఏడదొకటి ఉండేవాడు. కాబట్టి దేవుడు మనకు కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అవకాశాలు చూపిస్తాడు. ఆ అవకాశాలని మనం గుర్తుపట్టి వినియోగించుకోవాలి. నాకు దేవుడు ఏం చేయలేదు అనకూడదు. దేవుడే కొన్ని అవకాశాలు మనకు కలగజేస్తాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా, పాపం చేయటానికి కూడా సైతాన్ అవకాశాలు కలగజేస్తాడు. అప్పుడు మళ్ళీ అవకాశాలను గుర్తుపెట్టి పాపం చేస్తారేమో. అది కాదు, పాపం చేయటానికేమో అవకాశం చూపిస్తాడు. ఏసేపుకి పొతీఫరు భార్య ఏం చెప్తుంది? నాతో పాపం చెయ్యి, నీకేం భయంలే, నేను చూసుకుంటా, నేనుండా అని అవకాశం కలిగిస్తుంది ఆయనకి. కానీ అది సైతాను చూపించే అవకాశాలు. పాపం చేయటానికి సాతాను మనకు అవకాశం కల్పిస్తుంది, బాగుపడటానికి దేవుడు మనకు అవకాశం కల్పిస్తాడు. అయితే అవకాశాలను చూసి గుర్తుపట్టి మనము పని చేయటం నేర్చుకోవాలా, ముందుకు బాటం నేర్చుకోవాలా. అయితే అవకాశం వచ్చిన వాడు, ఆ రైతు ఏమన్నాడు? నేను పడవెక్కను, దేవుడే వస్తాడు నన్ను కాపాడుతున్నాడు. రాలా, తాడేసినా రాలా, లాస్ట్కి గలత్ అయిపోయినాడు. దేవుడు మనకు అవకాశం కల్పించినప్పుడు, ఒక పిలుపు మనకిచ్చినప్పుడు దాన్ని గుర్తించేటువంటి జ్ఞానం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనం నుంచి. పౌలు, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించి మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను ప్రచురము చేయుచున్నాను. చాలు. ఇక్కడ ఏథెన్స్ పట్టణంలో పౌలు సువార్త చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజలకి దేవుని గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా మొదలు పెట్టాలా, ఎట్లా చెప్పాలా, ఏ విధంగా చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తుండగా ఆయన కంట్లో ఒకటి పడింది. ఏంటంటే ఒక ప్రతిమ కనిపించింది. దాని మీద ఏం రాసిందంటే తెలియబడని దేవునికి అని రాసింది. ఓహో, మంచి ఛాన్స్ నాకు వచ్చింది అనుకుని వెంటనే ఆ నిలబడి అందరిని పిలిచాడు. ఏథెన్సు ప్రజలారా, మీరందరూ రండి అన్నాడు. అందరూ వచ్చారు. మీరు చాలా భక్తి గలవారని నేను గుర్తిస్తున్నాను. నిజమేనయ్యా, మేము భక్తి గలవాళ్ళని. మీరు చాలా భక్తి ఉంది మీకు. అవునయ్యా, భక్తి ఉంది మాకు. కానీ మీరు భక్తి కలిగి ఉన్నారు, కానీ దేవుడు ఎవరో తెలియక ఉన్నారు. మీరు ఎట్లా చెప్తారు?
ఆడేం రాస్తుంది చూడండి, తెలియబడిన దేవుడికి అని రాస్తుంది. అవునయ్యా, మాకు తెలియబడిన దేవుడికి, దేవుడు అంటే భక్తి ఉంది కానీ మాకు ఇంకా ఎవరో పూర్తిగా తెలియదయ్యా, క్లారిటీ లేదయ్యా, మాకు భక్తి ఉంది కానీ క్లారిటీ లేదు, అందుకని భక్తి చేసుకొని బాగుతున్నాం అన్నారు. ఈరోజు కూడా మన దేశంలో ఉండే భక్తి ఎక్కర్లేదు. ఒక వ్రతం పోతే ఇంకో వ్రతం రెడీగా ఉంటుంది ప్రజలు చేయటానికి, కానీ భక్తి పేరిట ఆడవాళ్ళకి మగవాళ్ళకి తీరికే ఉంటుంలే, భక్తి చేస్తానే ఉంటున్నారు. కానీ ఎవరికి చేస్తున్నారు? తెలియబడిన దేవునికి ఏదో ఒక పేరు పెట్టుకుని అదే దేవుడు అనుకొని దానికి చేసుకుంటున్నారు. కానీ సత్యం తెలియదు. కానీ పౌలు ఏం చేశాడంటే, మీకు భక్తి ఉంది కానీ ఎవరో తెలియదు, తెలియబడిన దేవుడు అని రాశారు కదా, ఆ దేవుడు నాకు తెలుసయ్యా. తెలియబడిన దేవుడు అంటున్నారు కదా మీరు, ఆయన నాకు తెలుసు, నీకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తాను. చెప్తావా? చెప్పు. అయితే మీరందరూ వినండి వినండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మీరు చదివితే చెప్తాడు, స్టార్ట్ చేస్తాడు. జగత్తు పునాది మొదలుకొని దేవుడు ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా చేశాడు, అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ దేవుని గురించి చెప్తాడు. సువార్త మొత్తం క్షుణ్ణంగా చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు అని విశ్వసిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. పౌలు అక్కడ ఏం చేశాడు? ఎవరన్నా చెప్పారా పౌలుకి? మా ఊర్లో ఒక పతి ఉంది, ఆడ తెలియబడిన దేవుడని రాసుంది, ఆడికొచ్చి చూసి దాన్ని గుర్తుపట్టి నువ్వు చెప్పాలా అని చెప్పారా? చెప్పలేదు. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎవరైనా తీసుకెళ్ళారా ఆడికి? లేదు. అయితే ఆయన ఎత్తుకులాడుతున్నాడు. ఆయన ఎత్తుకులాటలో ఆయన దృష్టిలో పడింది అది. ఏమని? తెలియబడిన దేవునికి అనే ప్రతిమ కనిపించింది. ఆ అవకాశాన్ని తీసుకున్నాడు, ఇంకా సువార్త ప్రారంభించాడు. ఈ పట్టణంలో అనేక మందిని రక్షించాడు. ఆ పట్టణంలో చాలా ఇది ఉంది. ఆ పట్టణంలో ఎక్కువగా బొమ్మలు చేసుకుని అమ్ముకునే కంసాలు ఉన్నారు. ఎవరు? విగ్రహాలు చేసుకుని అమ్ముకునే కంసాలు ఉన్నారు. వాళ్ళకి ఈయనకి పెద్ద వివాదం కూడా జరుగుతుంది. అయినప్పటికీ దేవుడు గొప్పగా అక్కడ వాళ్ళని మారుస్తాడు. ఎలాగ చేశాడు ఆయన అంటే, అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఈరోజు దేవుడు మన ముందు కూడా కొన్ని అవకాశాలు పెట్టినప్పుడు వాటిని గుర్తించే బాధ్యత మనకు ఉండాలి, ఆ జ్ఞానం మనకు ఉండాలి. అది గుర్తిస్తే మనం ఏం చేయాలి? అవకాశాన్ని వినియోగించుకొని ముందుకెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ పనుల్లో దేవుడు కొన్ని అవకాశాలు మీకు ఇస్తాడు. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే, వ్యాపారంలోనే, పనుల్లోనే, మీకు అక్కడ లేక మీరు చదువుతున్న చోటనే, మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కొన్ని ద్వారాలు మీ కొరకు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. వాటిని గ్రహించి మనం ముందుకెళ్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ మధ్య ఏం జరిగిందంటే, నెల్లూరులో మీటింగ్ పెడదామని నేను కొంతమందిని కలుస్తూ ఉన్నా. కలుస్తూ ఉంటే ఒక సోదరుని నేను కలిసినప్పుడు వాళ్ళు ఇలా అడిగారు నన్ను. ఏమడిగారంటే, పాస్టర్ గారు, మీరు సువార్త కొరకు ఇంత ప్రయాసపడుతున్నారు కదా, మీటింగ్ పెట్టాలా, సువార్త చెప్పాలా ప్రజలకని, మా టీవీలో మీరు సువార్త చెప్పేదానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు నేను చాలా తక్కువ బడ్జెట్ డబ్బులకి మీకు అవకాశం ఇస్తాం. మీరు 6 నెలలు కూడా కట్టబడలేదు, 1 నెల కడితే చాలు, నెల కట్టుకునే దానికి మీకు అవకాశం ఇస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. నేను కాసేపు ఆలోచించిన. మామూలుగా అందరూ 6 నెలలు కడుతున్నారు ఉంది. టీవీ ప్రారంభించిన స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి సేవకులు కూడా ఇప్పటికి 6 నెలలే కట్టించుకున్నాడు వాళ్ళ కాడ. కానీ నాకు మాత్రమే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు నెల కట్టుకునే అవకాశం ఇస్తాము, ఒకసారి మీరు ఏదన్నా చేస్తారా అని ఇట్లా అడుగుతున్నారు నన్ను. నాకు అప్పుడు దాకా ఆలోచన లేదు. అప్పుడు దాకా ఆలోచన లేదు అసలు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నాకు ఈ మాట చెప్పారో ఒకసారి గరగర తిరిగింది మైండ్. ఇది కూడా ఒక అవకాశమే, దేవుని సువార్తను అందించడానికి ఇది కూడా ఒక మాధ్యమే. దీన్ని కూడా మనం ఉపయోగించుకుంటే
కొంతమందికి మనం దేవుని సువార్తను అందించగలుగుతాం. కాబట్టి అయినా కూడా దీని విషయమై ప్రార్థన చేసి సంఘంతో మాట్లాడి మనం నిర్ణయం చెప్దామని, సరేనయ్యా ప్రార్థన చేసి చెప్తానని చెప్పి వచ్చేసిన. తర్వాత నేను ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి మీకు చెప్పా. మీరేమన్నారు? మేమున్నాము, మీరు మాట్లాడండి, మేము డబ్బులు ఇస్తామని ఒక నెలకు ముందే మీరు కట్టేశారు. అంటే వాళ్ళు చెప్పిన అవకాశాన్ని నేను గుర్తుపట్టాను, అది నేను స్టార్ట్ చేశాను. ఇంకా దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనం వేసిన వెంటనే ఫలితం రాకపోవచ్చు, కానీ దాని ఫలాలు కొద్ది రోజుల తర్వాత మనం చూస్తాం. అయితే వాళ్ళు మనకు ఆ విధంగా చెప్పినా కూడా నా వల్ల కాదండి, నేను చెప్పలేను అని అనకూడదు. నేను అన్నానంటే ఏంటి? వాళ్ళు నాకు అవకాశం ఇస్తున్నారు, కానీ నేను దాన్ని నేనేం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఏదైనా మనకు అవకాశం వస్తే, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇలాంటి ఎప్పుడు వచ్చినా నేను వదులుకోను. నేను ఒక చర్చికి పాంప్లెట్ ఇవ్వడానికి పోయా. ఇప్పుడు సండే ఈవినింగ్ ఆరాధన జరుగుతుంది. అక్కడున్న ఒక సేవకుడు అడిగాడు, సార్ మీరు వచ్చారు కదా, మా వాళ్ళకి కొంచెం వాక్యం చెప్తారా అని అడిగాడు. నేను ఇంకా చాలామంది కలవాలి అప్పుడు టైంలో. ఎంతసేపు పడుతుంది మీరు కూడా అంటే 9కి ముగిస్తూ ఉన్నారు. వాక్యం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 8:30కి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. 8:30కి నేను వచ్చేస్తాను, మీరు పాడుతూ ఉండండి పాటలు అని చెప్పి ఒక 5 నిమిషాలు ముందే వెళ్ళిపోయినా. నేను వెళ్ళి వాక్యం చెప్తున్నాళ్ళకి వాళ్ళ పాస్టర్ పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకు? ఆయన ఎవరు ఆయన వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఆయన చెప్తే మన వాళ్ళు వెళ్ళిపోతాడేమో అని చెప్పి వచ్చేసాడు ఆయన నుంచి. అంటే ఎందుకు నేను వాక్యం చెప్పానంటే, నేను ఆ రోజు చెప్పిన వాక్యం వాళ్ళు కొంతమంది బలపడ్డారు. దేవుడు కొరకు ఏ అవకాశం వచ్చినా దాన్ని నేను పోనీను, దాన్ని ఉపయోగించుకోవడానికే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒకసారి పుడతాం, ఒకసారి చచ్చిపోతాం. ఇక మళ్ళా జన్మ లేదు, మళ్ళా చేసేది లేదు. ఏది చేసినా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. ఆ తర్వాత నువ్వు చేయాలనుకున్నా చేస్తావా? ధనవంతుల ఆడపోయి ఏమంటున్నాడు? పాతాళంలో పోయి, నాకు ఒకసారి అవకాశం ఇస్తే పోయేసి నేను వదిన మా వాళ్ళకి చెప్పుకుంటానన్నాడు. ఇంకా వచ్చేది అవకాశం. ఒకసారి జన్మ, ఈ జన్మలో నువ్వేం చేయగలవని చేసేసేయాల. ఈ ఉన్న వయసులోనే నువ్వేం చేయగలని చేసేసేయాల. వయసు దాటిపోయినా నువ్వు తిరగలేకపోయినా తర్వాత చేయాలనుకోవచ్చు, నువ్వు కోరిక కలుగుతా చేయాలని, శరీరము సహరించదు. అందుకని చాలామందిని కూడా అడుగుతున్నారు, సార్ ఇప్పుడే కదా నువ్వు గూడూరు నుంచి వచ్చావు, మళ్ళీ నెల్లూరులో ఇంతలోకి వచ్చేసావు అంటే, దేవుడు 2 బాధ్యతలు పెట్టున్నాను నాకు. అది ఆయన పెట్టాడు, నేను చేయాలా. నాకు వయసున్నంత వరకు, ఓపుకున్నంత వరకు నేను పరిగెత్తుతూనే ఉంటా. ఒకవేళ నేను పరిగెత్తలేనప్పుడు నేను చెప్తా, నేను పరిగెత్తలేకున్నానని. కానీ ఇప్పుడు వరకు నాకు ఆయన వయసు ఓపిక ఉంచేంత వరకు ఎంత పనైనా రాత్రి పొగులైనా నేను చేస్తూనే ఉంటా. మొన్న మేము మీటింగ్లు అప్పుడు వాల్ పోస్టులు అతికించడానికి అన్నవాళ్ళు రమ్మన్నా, కానీ నేను కూడా వాళ్ళతో కలిసి వాల్ పోస్టులు అంతా అతికించాను రాత్రి అంతా. అది దేవుడి పని. నేను వాక్యం చెప్పేవాడిని, నేను ఎందుకు వాళ్ళకి అతికిస్తాను అనేది లేదు. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా నా దేవుని పని, అది నేను చేస్తా. నాకు నామోస లేదు, చిగ్గు లేదు, ఏం లేదు. నా దేవుడి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగానే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది ఒకరోజు దేవుడు చూస్తాడు, మన కష్టాన్ని, మన ఫలాన్ని దేవుడు చూస్తాడు, ఆయన మనకు ఫలం ఇస్తాడు. కొంతమందికి చెప్పేవనుకో, ఆ పని నేను చేయనన్నా, అది నాకు చేత కాదులే. సరే మనకి ఏది చేతొచ్చో, పెద్ద పనులు ఎత్తేదని చెప్పు, చేస్తాం. దేవుడి పని పెద్దదైనా చిన్నదైనా అది దేవుడి పనే. హల్లెలూయా. అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని నువ్వు వినియోగించుకోకపోతే అవకాశం మళ్ళా నీకు రాకపోవచ్చు. అవకాశం మళ్ళా రాకపోవచ్చు. మళ్ళా మన కోసం అవకాశం వస్తుందని చెప్పలేము, ఆ టైం మళ్ళా వస్తుందని చెప్పలేము. అది దాటిపోయిందంటే మళ్ళీ నీకు ఇంకొకరికి వెళ్ళిపోద్ది అది. అందుకని దేవుడు మనకి ఏం చేస్తాడు అంటే, కొన్ని ద్వారాలు తెరుస్తాడు, కొన్ని అవకాశాలు కల్పిస్తాడు, కొన్ని మార్గాలు చూపిస్తాడు. ఆ మార్గాల్ని గుర్తుపట్టి జాగ్రత్తగా మనం ముందుకెళ్ళి అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా మూర్ఖంగా ప్రవర్తించి
నాకొద్దు, నేను చెయ్యను అని అనుకున్నాం అనుకో, ఎవరికి నష్టం? ఇప్పుడు వాడికి పడవ పంపించినాడు రైతుకి, ఎక్కచ్చుగా. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలైన తప్పుడు బోధలు చెప్తా ఉన్నారు. అవన్నీ మీరు వినొద్దు. నేను మీకు ఏదేదో చెప్తున్నానో అది ఇప్పుడు కాదు, నేను చనిపోయిన తర్వాత కూడా ఎన్ని తరాల తర్వాత అయినా ఇది సత్యమే అయి ఉంటుంది. ఎందుకంటే నేను చూసి ఆలోచించి అన్ని విని ఏదో సత్యం అదే బోధిస్తున్నా, అసత్యం నేను బోధించడం లేదు. కాబట్టి అందుకని దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. అవకాశం ఇచ్చినా కూడా నాకొద్దు, నేను అటు చేయను అన్నామంటే రేపు మనమే నష్టపోతాం. కాబట్టి దావీదుకు ఒక అవకాశం వచ్చింది, ఫేమస్ అయిపోయాడు, అంతే. ఆయన ఇంకా అక్కడి నుంచి ఆయన చరిత్రే మారిపోయింది. కాబట్టి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకో. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, దేవుని స్తుతించి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి విషయాన్ని కొరకు నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. రాజా, నీకు మహిమ, నీ ఘనత, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవా రాజా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు మా ముందు ఉంచిన అవకాశాలని మేము వినియోగించుకోవడానికి మాకు సహాయం చేయమని, మాకు అటు గ్రహింపు జ్ఞానము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.